ఎర్రకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. సో రొయ్యలతో చేస్తున్నాం. బాగున్నాయి, పెద్ద పెద్ద సైజు రొయ్యలు దొరికాయి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి సో అక్కడ చేపలు, రొయ్యలు అండ్ అక్కడ అంబూర్ బిర్యానీ ఒకటి చాలా ఫేమస్. అంబూర్ బిర్యానీ అంటే తమిళనాడులో స్పెషల్ మసాలాతో తయారు చేస్తారు. ఒక ప్లేస్ అది కదా అంబూర్, తమిళనాడులో. ఆ ప్లేస్ లోనే ఆ బిర్యానీ పుట్టింది కాబట్టి అంత పేరు వచ్చింది. మనకి హైదరాబాదీ దమ్ బిర్యానీ కానీ డిఫరెంట్ ఉంటుంది. బిర్యానీ అంటే అన్న ఒకలాగే ఉంటా అనుకుంటాం కానీ ఆ అంబూర్ బిర్యానీ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, చాలా ఉన్నాయి చెన్నైలో మనం చూడాల్సిన ప్లేసెస్. అంటే సైట్ సీయింగ్ ప్లేసెసే కానివ్వండి, ఎంజాయ్ చేయడానికి బీచెస్ కానివ్వండి. అంటే ఇక్కడ వేడి తట్టుకోకుండా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం వెళ్ళానండి. ఆయిల్ బాగా వేడెక్కింది. మస్టర్డ్ సీడ్స్ వేద్దాం. కడుగు అంటే మస్టర్డ్ కాబట్టి మనం మస్టర్డ్ సీడ్స్ కొంచెం ఎక్కువ వాడతాం. ఇది మీరు పౌడర్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు. ఆవు పొడి కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, గార్లిక్ అంటాం కదా, ఇలా హోల్ వేసేసుకోవాలి. హోల్ వేసుకున్నా పర్లేదు, పేస్ట్ చేసి వేసుకున్నా కూడా పర్వాలేదు. ఓకే, రొయ్యలు ఇవి ఒకేలా కనిపిస్తాయేమో. రొయ్యలు షేప్ మామూలుగా మనం ఉడికిన తర్వాత అవి రౌండ్ అయిపోతాయి, చిన్నగా అయిపోతుంది. ఇది మనం ఏ నూనెతో చేస్తామండి? కొంచెం నాకు డిఫరెంట్ అరోమా వస్తుంది. అది అంటే సీసేమ్ ఆయిల్ అంటాం కదా, నువ్వుల నూనె. అదే నాకు మీరు నూనె వేశారు, నేను అడుగుదాం అనుకున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే దీనికి మస్టర్డ్ ఇది ఉంటుంది కదా, మస్టర్డ్ అది కూడా ఆయిల్ అదే వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ మస్టర్డ్ టేస్ట్ ఎక్కువ వస్తుంది. కడుగు అంటే మస్టర్డ్ అని చెప్పా కదా, కాబట్టి మనం మస్టర్డ్ ఆయిలే వేస్తే మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ పౌడర్తో ఏదంటే ఫ్లేవర్ కొంచెం మస్టర్డ్ ఫ్లేవర్ ఎక్కువగా రావడానికి మామూలు ఆయిల్ కాకుండా ఈ ఆయిల్ వేస్తాం అనమాట. ఓకే ఫైన్. తర్వాత ఏం వేస్తున్నాం? కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. ఓకే అండి, తర్వాత ఏం వేద్దాం? కొద్దిగా పసుపు వేసుకుందాం. మీకు ఇద్దరు అబ్బాయిలు కదా, మీ ఇద్దరు అబ్బాయిలు ఎవరికైనా వంట వచ్చా? పెద్ద అబ్బాయి చేస్తాడు, అంటే ఒక నాన్ వెజ్ అవుతానే చేస్తాడు, చికెన్ అది చేసుకుంటాడు. ఆ చిన్న అబ్బాయి ఏంటంటే మామూలుగా దోశలు వేయడం కానీ, ఆమ్లెట్స్ వేయడం కానీ, చపాతీలు కాల్చడం కొద్దిగా గొప్ప తప్పదు కదా, చేస్తాడు. అబ్బాయిలు బాగా వండుతున్నారు. అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇవన్నీ చూసేసి. నేర్పించండి, ఎందుకంటే అమ్మాయిలు వంట చేయడం మానేసారు. ఈ తర్వాత టమాటోస్ వేసుకుందాం. అంటే ఇంకో రీజన్ కూడా ఉంటుందండి, ఇవాళ రేపు అందరూ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫాండ్ ఆఫ్ ఫుడ్ అయిపోతున్నాం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యూజిన్స్ బయట కాలేజెస్కి కానీ, ఫ్రెండ్స్ కానివ్వండి, జాబ్స్లో కూడా ఇస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా కుతూహలంతో మనం కూడా చేద్దాము, నేర్చుకుందాము అన్నట్టు. అండ్ వంట చేస్తే అదొక స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది. స్ట్రెస్ తగ్గాలి అంటే ఒక్కొక్కసారి వంట చేయడం కూడా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మైండ్ డైవర్షన్. సండేస్ చాలా ఇప్పుడు లేడీస్ కి చేసి విసుగు వస్తుందంటే వాళ్ళకి మైండ్ డైవర్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఒక మూవీకి వెళ్ళడము అది హౌస్ వైఫ్ పోతాయి. ఇప్పుడు జనరల్గా మామూలుగా బయటకి తిరిగే వాళ్ళకంటే ఒక హాలిడే వచ్చిందంటే జెంట్స్ కానీ ఎవరైనా ఒక సరదాకి ఇవాళ వంట చేద్దాము అనేసి అదొక సరదా అనమాట. సో ఇది కడిగి మనము పొట్టు తీసేసుకున్న రొయ్యలు కొంచెం గ్రేవీ లాగా వస్తుందా అండి? స్లైట్ గ్రేవీ ఉంటుందండి, స్లైట్ గ్రేవీ ఉంటుంది. మనం కోకోనట్ అంటే మనకి టొమాటో నుంచి కోకోనట్ మిల్క్ కూడా వేస్తాం కదా లాస్ట్కి, దానివల్ల స్లైట్గా వస్తుంది. కొంచెం స్లోలో పెట్టి మూత పెట్టేసాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి రొయ్యల నుంచి కాస్త నీళ్లు రిలీజ్ అవుతుంది. అది కొంచెం టమాటోస్ నుంచి కొంచెం లైట్గా ఉడుకుతుంది. చూద్దామా? వాసన వస్తుంది కదా, మంచి ఫ్లేవర్లు వస్తున్నాయి. ఆ వెల్లుల్లి, టొమాటో, నువ్వుల నూనె, కొద్దిగా సాల్ట్ వేసుకుందామా. ఓ
ఉప్పు వేయలే కదా మనం. వేయలేదు, సాల్ట్ అనుసారంగా ఉప్పు. యాక్చువల్లీ సీ ఫుడ్కి కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది. కారం వేస్తాం. కారం కూడా ఇష్టానుసారంగా, వాళ్ళు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం డ్రైగానే ఉంటుందా, నీళ్లు పోయమా మనం? లేదు, మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేస్తాం కదా. ఓకే, ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుందామా? చాలా మంది రొయ్యలు చేపలు ఎక్కువగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా. సో ఒక టైం తర్వాత ఏమవుతుందంటే వెరైటీలు ఇంకేం దొరకవు అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ట్రై చేయొచ్చు కొబ్బరి పాలు. లైట్గా స్లో ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 2 minutes పెట్టేసేసి సో తమిళనాడు అంటే ఇది కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ అంతా మన ప్రాన్స్కి పట్టేంత వరకు పడుతుంది కదా. అప్పటి వరకు జస్ట్ లైన్గా ఒక 2 minutes పెట్టేసేసిన తర్వాత తీసేయచ్చు. ఇది ఎక్కువ లిక్విడ్గా కాకుండా ఎక్కువ సాలిడ్గా కాకుండా సెమీ సాలిడ్గా ఉంటుంది. లైట్గా చపాతీలో కానీ రైస్కి కానీ తీసుకోవచ్చు. అంటే తమిళనాడు అలాగే కేరళ ఇద్దరు కూడా కొబ్బరి పాలు ఇవన్నీ బాగా వాడతారు. ఇద్దరు వాళ్ళు ఇంకా ఎక్కువగా చేసుకునేది అవియల్ అంటారు. అది కూడా అంటే హెల్దీ అన్నమాట. అంటే అందులో దాంతో కూడా కొబ్బరి పాలలో తీస్తారు. మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ వేస్తారు అందులో. అన్ని వెజిటేబుల్స్ వేసేసి కొబ్బరి పాలలో స్లైట్ ఎల్లో కలర్ వస్తుంది. అది తమిళనాడులో అండ్ కేరళలో చాలా ఫేమస్. అది కూడా అంటే తమిళనాడు కేరళ మనకి లేబర్స్ పక్కన కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్రాంతాలు కాబట్టి అక్కడ కోకోనట్ బాగా దొరుకుతుంది కదా వాళ్ళకి. తీసేద్దామండి, చూడండి ఒకసారి కలపండి. రొయ్యల్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. రబ్బరీ టెక్స్చర్ వచ్చేస్తుంది. కడుగు ఎర్రాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కడుగు ఎర్రాకి కావలసిన పదార్థాలు: ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, నువ్వుల నూనె 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, రొయ్యలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి పాలు 1 కప్పు. కడుగు ఎర్ర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని నువ్వుల నూనె వేసి, నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, పసుపు, టొమాటో, రొయ్యలు వేసి బాగా వేయించి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉడికించుకున్నాక తగినంత ఉప్పు, కారం, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కడుగు ఎర్ర రెడీ.